శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. 2025 సంవత్సరము డిసెంబర్ మాసంలో 16వ తారీఖు నుండి 31వ తారీఖు మధ్యకాలంలో మకర రాశి జాతకులకు గోచార ఫలితం ఎలా ఉందో తెలుసుకుందాం. ఈ పక్షంలో సూర్యుడు అంగారకుడు ద్వాదశ స్థానంలో సంచరిస్తున్నారు, ప్రతికూలంగా ఉన్నారు. బుధుడు మటుకు ఏకాదశ స్థానంలో చాలా అనుకూలంగా ఉన్నాడు. శుక్రుడు అనుకూలంగా ఉన్నాడు. గురువు 6వ స్థానంలోకి ప్రవేశించాడు, ప్రతికూలంగా ఉన్నాడు. శనీశ్వరుడు తృతీయ స్థానంలో అనుకూలంగా ఉన్నాడు. రాహువు ద్వితీయ స్థానంలో, కేతువు అష్టమ స్థానంలో ప్రతికూలంగా ఉన్నారు. ఈ విధంగా ఈ ముఖ్యమైనటువంటి గ్రహాల యొక్క స్థితి ఉంది. వీటిని దృష్టిలో పెట్టుకున్నట్టయితే మనకు మిశ్రమ ఫలితాలు ఎక్కువగా కలిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. అయితే బుధుడు శుక్రుడి యొక్క అనుకూలత ఈ పక్షంలో బాగా ఉంది కాబట్టి వ్యాపారస్తులకు ఇబ్బంది ఉండదు. చేతిలో ఉన్నటువంటి వ్యాపారము, ఆల్రెడీ వాళ్ళు చేస్తున్నటువంటి వ్యాపారం లోపల ఇబ్బంది లేకుండా మీకు ప్రతినిత్యం కూడాను ఆదాయము సంతోషంగా ఉంటుంది. ఇక ఈ రాశిలో జన్మించినటువంటి స్త్రీల విషయం ఆలోచించినట్టయితే బాగా కలిసి వస్తుంది. సాహిత్యవేత్తలకు, సంగీత కళాకారులకు, మీడియా రంగంలో ఉన్నటువంటి వారికి, కార్పొరేట్ రంగంలో ఉద్యోగాలు చేస్తున్నటువంటి వారికి కూడాను కొంత ఈ పక్షం అనుకూలంగా ఉంది. కుటుంబంలో భార్యా పిల్లలతో, కుటుంబ పెద్దలతో మీరు సంతృప్తిగా ఉంటారు. ఇక రావాల్సినటువంటి డబ్బు కూడాను ఈ పక్షంలో మీకు అందేటువంటి అవకాశాలు ఉన్నాయి. కొంత సాహసంతో మీరు పనులు చేయాలనేటువంటి ఒక ఉత్సుకతో ముందుకు వెళతారు. అయితే అనుకోని ఆటంకాల మూలకంగా మళ్ళీ బ్యాక్ స్టెప్ వేయడం అనేటువంటిది కూడాను ఒక పక్కన గోచరిస్తుంది. కనుక ఈ విషయంలో పనులు ప్రారంభించేటువంటి సమయంలో మీరు చాలా జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోవడం మంచిది. ఇక విద్యార్థులకు సుసమయము, కొంత కష్టపడినట్టయితే మీకు మంచి ఫలితాలు కలుగుతాయి. అనుకూలమైనటువంటి సంస్థల లోపల, మంచి పేరున్నటువంటి సంస్థలో మీరు అడ్మిషన్ పొందేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. కొత్త ఉద్యోగంలో చేరుతారు. రాబడి ప్రారంభమవుతుంది. స్థిరాస్తుల మూలకంగా, చిరాస్తుల మూలకంగా మీకు డబ్బు చేతికి అందుతుంది. ఆ విషయంలో మీకు ఈ పక్షం బాగా అనుకూలంగా ఉంది. ఇకపోతే రాహుకేతువుల మూలకంగా కొంత ఇబ్బందులు ఉన్నాయి. ద్వితీయ స్థానంలో రాహువు, అష్టమ స్థానంలో కేతువు. కాబట్టి ఆదాయం విషయంలో మీకు ఇబ్బంది లేకపోయినప్పటికీ ఒక పక్కన కుటుంబంలో కానివ్వండి, లేదా మీ మాట పలుకుబడితో అంతకు ముందు ఏవైతే పనులు జరిగినాయో వాటిలో కొంత విభిన్నము, ఆలస్యము జరిగేటువంటి అవకాశాలు ఒక పక్కన గోచరిస్తున్నాయి. కనుక మీరు మాటను జాగ్రత్తగా ఉపయోగించాలి. మాట్లాడేటప్పుడు బంధువర్గంతో కానివ్వండి, స్నేహితులతో కానివ్వండి, ఉద్యోగంలో ఆఫీస్ ప్లేస్లో కానివ్వండి, కొంత జాగ్రత్తగా మీరు మాట్లాడినట్టయితే మీకు సత్ఫలితాలు కలుగుతాయి. ఇక కేతువు అష్టమంలో ఉన్నాడు. అష్టమ స్థానం మూలకంగా కొన్ని అనుకోని ఆటంకాలు, మీరు ఊహించినటువంటి ఇబ్బందులు జరిగేటువంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి దాన్ని అధిగమించడానికి మీ యొక్క పనితనాన్ని మీరు ఏకాగ్రతతో చేయాలి. పనులపై మనస్సు నిలిపి మీరు చేయాలి. దాన్ని అధిగమించడానికి అవకాశాలు బాగా ఉన్నాయి. ఇకపోతే ఓవరాల్గా ఈ పక్షంలో బృహస్పతి, సూర్యుడు, అంగారకుడు, రాహువు, కేతువు ఈ ముఖ్యమైనటువంటి గ్రహాలు ప్రతికూలంగా ఉన్నాయి. కాబట్టి వీటిని మీరు పూజించినట్టయితే, ఈ గ్రహాలకు సంబంధించినటువంటి జపాలను చేసుకున్నట్టయితే మీకు అనుకూలత ఏర్పడుతుంది. ముఖ్యంగా కార్య విలంబన అంటే మీరు ప్రారంభించినటువంటి పనులలో ఆలస్యం జరగకుండా ఉండడానికి సద్గురువులను సందర్శించుకోండి. దేవానాంచ ఋషీణాంచ గురుంకాంచన సన్నిభం వందనీయం త్రిలోకానాం తం నమామి బృహస్పతి అనేటువంటి మూలమంత్రాన్ని ప్రతినిత్యం కూడాను చదువుకోండి. తప్పకుండా మీకు శుభ ఫలితాలు కలుగుతాయి. శుభం.